దావీదు భక్తుడు ఆయన ప్రార్థనలో పలుకుతున్న మాటలు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి దేవునికి చేస్తున్న ప్రార్థన. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము. ఎవరి మాటలు దేవుడు చెవిని పెడతాడండి? తెలుసా మీకు? ఎవరి మాటలు దేవుడు చెవిని పెడతాడో తెలుసా? మనం అనుకుంటాం కొన్నిసార్లు మన అందరి మాటలు దేవుడు చెవిని పెడతాడు అని అనుకుంటాం. అబద్ధాలు ఆడేవారు మాటలు, దుర్భాష మాట్లాడేవారి మాటలు, తిట్టుకుంటూ ఉంటారు, అలాంటి వారి మాటలు దేవుడు వింటాడని అనుకోవద్దు. మనం దేవుడు ఎవరి మాటలు వింటాడో తెలుసా? ఎవరి మాటలంటే దేవునికి ఇష్టమో, ఎవరి మాటలంటే దేవునికి ఆనందము సంతోషము కలుగుతుందో ఏమండి తెలుసా? మనం చిన్న పిల్లలను ఎందుకు ఇష్టపడతామంటే వారి నోట అబద్ధాలు రావు, బూతులు రావు, దుర్భాషలు మాట్లాడతారు, యథార్థంగా మాట్లాడతారు, నవ్వుతూ మాట్లాడతారు, నిజముగా మాట్లాడతారు. అందుకని వాటిని మనం ఇష్టపడి దగ్గరకు తీసుకొని ముద్దులు పెట్టుకుంటాం. అలాగే దేవుడు కూడా ఎవరి మాటలంటే బాగా ఇష్టపడతాడంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం అంటాడు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకమట. ఎవరి ప్రార్థన? యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరము. దేవునికి సంతోషం. యథార్థంగా మాట్లాడే వారి మాటలు దేవునికి చాలా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తాట. వారు మాట్లాడుతూ ఉంటే ఎంతసేపైనా వినాలని దేవుడు ఇష్టపడతాడు. అందుకే దేవునికి ఇష్టమైన భక్తులు ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఒక రోజంతా కూర్చుంటారు ప్రార్థనలో. దేవుడు ఏం విసిగిపోడు, ఎందుకంటే వాళ్ళ హృదయంలో యథార్థత ఉంది కాబట్టి. యథార్థవంతులు చేసే ప్రార్థన దేవునికి ఆనందాన్ని కలిగిస్తుంది, సంతోషాన్ని కలిగిస్తుంది. ఇది మనం గుర్తించాలి. అర్థమైందండి? ఏదో ప్రార్థనకు వచ్చాం, ప్రార్థన చేసాం, అయిపోయింది అనుకోవటం కాదు. మన ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళిందా? మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందా? మళ్ళా దేవుడు ఇంకొక మాట అంటాడు 141వ కీర్తనలో, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారమగును గాక. ఏమండి? దేవుని బిడ్డలారా, అంతటి భక్తుడై ఉండి, దేవునికి ఇష్టుడై ఉండి, దేవునికి హృదయానుసారుడై ఉండి, ఆయన ప్రార్థన దేవుని యొద్దకు ఎలా వెళ్ళాలో ఆయన దేవుని సందులో ప్రార్థిస్తున్నాడు. నేను ప్రార్థన చేయుట ఎలా ఉండాలట? ధూపం వలె ఉండాలని. ధూపము కిందకి వెళ్తుందా, పైకి వెళ్తుందా? ఏమ్మా? ధూపం అనేది పైకి వెళ్తుంది. కాబట్టి నా ప్రార్థన ధూపం వలె నీ యొద్దకు చేరుకోవాలి ప్రభువా. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారము అగును గాక. ఎంత శ్రేష్టమైన మాట. కాబట్టి ప్రార్థన చేయటము అందరికీ అవసరమే, అందరికీ అలవాటే ప్రార్థన. కానీ ఆ ప్రార్థన ఎలా ఉండాలట? యథార్థముగా ఉండాలి. ఏమండి? గలిబిలిగా, చికాకుగా, ఏమండి, రకరకాల హృదయాలతో వచ్చి మనం దేవుని ఆరాధిస్తూ ఉంటాం. మనుషులు పై రూపం చూస్తారట, దేవుడు హృదయాన్ని చూస్తాడు. నీ హృదయంలో ఏముందో
నీ హృదయంలో ఏం పెట్టుకున్నావో, నీ హృదయంలో ఎవరికి స్థానం ఇచ్చావో, ఏమండి, అలాంటి వారి ప్రార్థన ఆయన వింటాడు. అంతే తప్ప మనం చేసే ప్రార్థనలన్నీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళవు. మనం ప్రార్థన చేయాలంటే ఒక రోజు ముందు సిద్ధపడాలంట. ఒక రోజు ముందు ఏం చేయాలమ్మా? సిద్ధపడాలి. దేవుని యొద్దకు వెళ్ళి దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నామంటే మన మాటలు ఏమండి చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. సపోజు రేపు చంద్రబాబు నాయుడు గారు ఏమండి రేపు చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డితో మాట్లాడతానని చెప్పాడు అనుకున్నా. ఎలా ఉంటుంది సీను? జగన్ రెడ్డి వణికిపోతాడు. అయ్యి బాబు, ఇంతమంది ఉన్నారు రాజమండ్రిలో, నాతోనే మాట్లాడుతానన్నాడు, నేను ఏం మాట్లాడగలను అని ఒక వణుకు వస్తుంది కదా. అప్పుడు ఏం చేస్తాడు? రాణి, నేను ఎలా మాట్లాడాలమ్మా? చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడతారంటే ఎలా మాట్లాడాలి? మంగరాజు గారికి ఫోన్ చేసి, డాడీ ఈరోజు నాతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతానన్నారు, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని ఈ రోజు నుంచే మాటలు సిద్ధపరచుకుంటాడు. ఏమండి, ఆయన వేస్ట్ మాటలు, అనవసరమైన మాటలు ఆయన వినడం, అంత టైం ఉండదు ఆయనకి. మరి దేవునితో మాట్లాడాలంటే మనం ఎలాగుండాలి? హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనంలో నేను చెప్పేస్తాను. హోషేయ గ్రంథం 14వ 2వ వచనంలో, మాటలు సిద్ధపరచుకొని ఆయన సన్నిధికి రండి. ఏం సిద్ధపరచుకున్నట? వ్యర్థమైన మాటలు, చెత్త మాటలు, ఇలాంటి మాటలు నేను విన్నో. నాతో మాట్లాడాలంటే ముందు రోజే మీరు మాటలు సిద్ధపరచుకోండి అని చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. దేవాది దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా, అలాంటి దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడటం అంటే ఏమండి ఎంత వణుకు పుడుతుంది. మోషేతో దేవుడు మోషేతో మాట్లాడాలంటే, మోషే నీ చెప్పులు విడిచిపెట్టి రా, నేను నీతో మాట్లాడతానంటున్నాడు. అంటే దేవునితో మాట్లాడాలంటే ఎంత పవిత్రత ఉండాలి, భయభక్తులు ఉండాలి. కొన్నిసార్లు సుపీరియర్ ఆఫీసర్స్ ఉంటారు, చాలా పెద్ద ఆఫీసర్స్ ఉంటారు. అలాంటి ఆయనతో మాట్లాడే ముందు బయట జోళ్ళు వదిలిపెడతాం, బయట జోళ్ళు వదిలిపెట్టి అప్పుడు లోపలికి వెళ్తాం. కారణం ఏంటి? ఆయన చాలా పెద్ద ఆఫీసర్, ఆయన కింద కొన్ని వందల మంది పనిచేస్తారు. అలాంటి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేటప్పుడే వణుకుతూ భయపడుతుంటారు. మరి దేవుని సన్నిధిలోనికి మనం వస్తున్నామంటే మాటలు సిద్ధపరచుకోవాలి. అన్ని మాటలు ఆయన వినండి. చూడండి, మీకా గ్రంథము 7వ అధ్యాయము 4వ అధ్యాయము నేనే చదువుతాను. 3వ అధ్యాయం మీకా 3వ అధ్యాయము 4వ వచనం. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొనుచున్నారు గనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తను మరుగు చేసుకొనును. అర్థమైందండి? మన ప్రార్థనలు ఇక్కడ వినట్లేదండి. కొవ్వూరు వెళ్ళి ప్రార్థన చేస్తే కొవ్వూరులో వింటాడా? పోనీ విజయవాడ వెళ్ళి విజయవాడలో ప్రార్థన చేస్తే వింటాడా? విజయవాడలో కూడా మన ప్రార్థన వినట్లేదు, హైదరాబాద్ వెళ్ళిపోదాం అని హైదరాబాద్ వెళ్తే మన మాట వింటాడా? నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినా మొదట నీ హృదయంలో ఉన్న
ఆ దుర్మార్గతను, ఆ చెడుతనాన్ని, ఆ పాపాన్ని వదులుకుంటే నువ్వు నిలబడ్డ చోటే దేవుడు ప్రార్థన వింటాడు. సొంకరి తనలో ఉన్న పాపమంతా ఒప్పుకున్నాడు. తను నిలబడిన చోటే దేవుడు ప్రార్థన విన్నాడు. నిలబడిన చోటనే అతను నీతిమంతునిగా చేశాడు. కొంతమంది ఇక్కడ దేవుడు ప్రార్థన వింటే ఇంకో చోటకి వెళ్దాం, అక్కడ ప్రార్థన వెళ్ళకపోతే ఇంకో చోటకి వెళ్దాం అని వారి జీవితం యాత్ర సరిపోతుంది. మన ప్రార్థన దేవుడు వినాలంటే ముందు మన హృదయాన్ని పవిత్రపరచుకోవాలి. దావీదు అంటాడు, దేవా నాకు శుద్ధ హృదయము కలుగు చేయము, నీకు ఆయాసకరమైన ఏవి నాలో ఉండకుండా తీసి పారవేయము, అప్పుడు నా ప్రార్థన వింటాడు అని దావీదుకి అర్థమైంది. ఏమండి? కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన ప్రార్థన వినమని మనం ఎలా కోరుకోవాలట? యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందకరము అంటున్నాడు. ఇంకా ఎవరి ప్రార్థన వింటాడు? 145వ కీర్తన 18వ వచనం అంటాడు, తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. నిజముగా ప్రార్థించేవారు. ఏమండి? నిజముగా ప్రార్థించేవారంటే దేవునికి చాలా ఇష్టం. మనం ఇంటి దగ్గర నుంచి చర్చికి వచ్చే లోపల ఎన్నో అబద్ధాలు ఆడుతూ ఉంటాం దారిలోనే. అర్థమైందా? ఏమా ఉన్నావా ఇంటి దగ్గర? లేనండి. ఊరి లేనండి. ఇప్పుడే ఇంటి దగ్గరే ఉంటారు. ఇలాగన పలు రకాలైన అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఇక్కడ ప్రార్థన చేస్తారు. వింటాడా ప్రార్థన? దేవునికి కావలసింది యథార్థత, నిజం. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉంటాడు. దేవునికి యథార్థత అంటే చాలా ఇష్టం. అందుకే యోబు గారు తన జీవితంలో అన్ని కోల్పోయిన యథార్థత కోల్పోలేదు. మరణ మగు వరకు నేను ఎంత మాత్రము యథార్థతను వదిలిపెట్టను. ఏది పోయినా పర్లేదు, యథార్థత నాకు కావాలి. ఎందుకంటే వచనాలు చెప్పను కానీ 25:3 అంటాడు, యెహోవా యథార్థత మీదనే నీవు దృష్టి పెట్టి ఉన్నావు అంటాడు. చెడుతనము చూసి ఆయన ఆనందించే దేవుడు కాదు. చెడుతనమునకు ఆయనతో చోటు లేదు. కాబట్టి దేవుడు యథార్థవంతుల ప్రార్థన, యథార్థత మీద ఆయన దృష్టి పెడతాడు. యథార్థవంతుల మీద ఎంతసేపు అయినా ఆయన కనుదృష్టి ఉంటుంది. అర్థమైందండి? కాబట్టి ఎందుకు దేవుడు యథార్థత మీద దృష్టి పెడతాడంటే ఆయన యథార్థవంతుడు కనుక. ఆయన యథార్థవంతుడు కనుక ఆయనకి యథార్థత అంటే చాలా ఇష్టం. అర్థమైందండి? కాబట్టి దేవుని బిడ్డలారా, దావీదు దేవుని మనసు ఎరిగిన వాడు. అందుకే అంటాడు, దేవుడే అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడు, నా మనసుకు నచ్చినట్లుగా జీవిస్తాడు, నా ఇష్టాన్ని ఎరిగి బ్రతుకుతాడు, నా హృదయానుసారం నాకు ఇష్టడు అని దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడు. రెండో మాట అంటాడు, నా రాజా నా దేవా. కీర్తనలు 5:2 నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించున్నాను. నా రాజా నా దేవా అంటే దావీదు దేవునిగా మాత్రమే కాకుండా నువ్వు నా రాజు, నా ఏలిన వాడువు, నేను నీ దాసుని. ఎంత తగ్గించుకున్నాడు చూసారా? ఆయన రాజయ్యుండి కూడా దేవుణ్ణి ఏమన్నాడు? నా రాజా నా దేవా. ఎంత మంచి మాట అండి. నేను చాలాసార్లు చెప్తాను కదా,
బ్రిటిష్ చక్రవర్తి, బ్రిటిష్ రాణి ఎలిజబెత్ ఫిఫ్త్, 5వ రాణి, ఆమె చర్చికి వెళ్ళడానికి 5 సెకండ్స్ లేట్ అయింది. 5 సెకండ్స్. ఈలోగా ఎవరో కొత్త ఆమె బంధువుల ఇంటికి వచ్చి ఆ చర్చికి వెళ్ళింది. ఆ చర్చికి వెళ్ళినప్పుడు రాణి గారు ఎప్పుడు కూర్చునే కుర్చీ ఖాళీగా ఉంటే ఆ కుర్చీలో కూర్చుందండి. ఆ కుర్చీలో కూర్చుంటే అందరూ ఆమెను చూశారు. ఇలాగా, ఓ రాణిగారు కాదేమిటి అనుకున్నారు. ఇది ఒక టకటకగా ఆమె భయభక్తులతో మందిరంలోకి వచ్చేసింది. రాణిగారు వచ్చి రాగానే ఆ కుర్చీ చూస్తే ఫుల్ అయిపోయింది. మారు మాట మాట్లాడకుండా తిన్నగా వచ్చి ఆ ఎదురుగుండా కూర్చుంది. అందరూ ఆశ్చర్యపోతున్నారు. రే, సూర్యుడు అస్తమించని సామ్రాజ్యానికి రాణి ఈవెంట్ కింద కూర్చుంది అని అనుకుంటున్నారు. ఈలోగా ఆ కొత్త ఆవిడ కూర్చున్న ఆ కుర్చీలో ఉన్న ఆవిడతోటి పక్క ఆవిడ అంది, ఈ కుర్చీ రాణిగారిదమ్మా అన్నారు. వెంటనే ఆవిడకి భయపడిపోయి గబగబా వెళ్ళి, అమ్మ క్షమించండమ్మా, మీరు కూర్చున్నమ్మా అంటే ఆవిడ అంది, నేను సింహాసనం మీద ఉన్నప్పుడు రాణిని కానీ ఇక్కడ ఆయన పాదదాసిని. చూసారా ఎంత తగ్గింపండి. అందుకే రాణీలు అయ్యారు. మనం ఇంకా దాసులుగానే ఏడుస్తున్నాం. ఏమండి, కుర్చీలు ఎత్తుకుంటాం మనం. ఆవిడ రాణి అయి ఉండి ఎక్కడ కూర్చుంది? ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. పాదదాసిని అంటుంది. మనమైతే మా సంగతి తెలుసా, నేను గవర్నమెంట్ ఏంటనుకుంటున్నామో, నాకు ఎంత ఉందో తెలుసా, అసలు తెలుసా నీకు, అసలు ఇంటి దగ్గర మా కుర్చీ ఎలా ఉందో తెలుసా, ఇన్ని రకాల బిల్డప్లు ఇస్తాము. కానీ ఆ మహాతల్లి అంత హోదాలో కిరీటం ధరించిన చక్రవర్తి పదవిలో ఉన్న ఆమె ఆయన పాదాల దగ్గర అంటుంది, నేను ఆయన పాదదాసినమ్మా, ఇక్కడ నేను రాణిని కాదు. ఎంత ఉన్నతమైన మాట అండి. దేవుడు ఎంత మెచ్చుకుంటాడు. ఆలోచించండి దేవుని బిడ్డ. దేవుని సన్నిధికి మనం వచ్చామంటే మాటలు సిద్ధపరచుకోవాలి, మన ప్రవర్తన సిద్ధపరచుకోవాలి, ప్రార్థన సిద్ధపరచుకోవాలి. ఆయన సన్నిధిలో వణుకుతూ ఉండాలంట. కింద మా 2వ అధ్యాయం తీయండి, కీర్తనలు 2వ అధ్యాయము 11వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. దేవుని సన్నిధిలో ఎలా ఉంటారట? భయభక్తులు కలిగి ఏమండి గడగడ వణకాలట దేవుని దగ్గర. అర్థమైందా? వీళ్ళకి దేవుడు ఎవరో తెలిస్తే కదా వణకటానికి. చాలామందికి మందిరానికి వస్తారు కానీ దేవుడు ఎవరో ఇంకా పరిపూర్ణంగా చాలామంది తెలియదు. తెలిస్తే వచ్చే విధానం వేరుగా ఉన్నది. గడగడ వణుకుతూ భయభక్తులతో వస్తారు, భయభక్తులతో కూర్చుంటారు, నిశ్శబ్దంగా ఉంటారు. కొంతమంది వస్తారు చర్చిలో, ప్రసంగం మధ్యలో వచ్చి కుర్చీలు బరా 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 బరా. ఏమండి అంటే మేము వచ్చామని చర్చిలో అందరూ వెనక్కి తిరిగి చూడాలన్నమాట. అంత శబ్దం చేస్తారు. అయ్యో రావటమే ఆలస్యంగా వచ్చాం, కుర్చీ శబ్దం అవుతుంది, ప్రసంగానికి ఆటంకం అవుతుంది. భయభక్తులు అనేవి చాలా మంది తెలియదు, మర్యాద తెలియదు దేవుని సన్నిధిలో. ఏమండి కొంతమంది మర్యాద తెలియని వాళ్ళు కుర్చీ మీద కూర్చుంటారు పెద్ద పెద్ద ఆఫీసర్ దగ్గర. ఆయన ఎంత చిరాకు పడతా ఉంటే ఇలా కూర్చోడమే రాదురా బాబు అని. ఏమండి దావీదు రండి సాగిలపడి నమస్కారం చేయడం, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. దావీదుకి తెలుసు దేవుడు ఎవరు. ఆయన సృష్టికర్త, మనలను సృజించిన వాడు. రండి నమస్కారం చేసి సాగిలపడదము.
మోకరించుదము. ఎంత గొప్ప మాటలండి. అది ఆరాధన, అది దేవుని గణపరచడం అంటే. అందుకే అంటాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరిచెదను. ఒక అబల, ఒక స్త్రీ బ్రిటిష్ సామ్రాజ్యానికి రాణి అయిందంటే ఆమె తగ్గింపే ఆమెను అంత హెచ్చించింది. అర్థమైందండి. పోతే యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున ఏమండి, పొద్దుటే తెల్లవారుజామున ఎవరు లేవకముందే మొదటి స్వరము నాదే నీ సన్నిధిలో వినబడాలి. మొదటి పాట నేనే పాడాలి నీ సన్నిధిలో. ఎంత ఆశ అండి, ఎంత గొప్ప కోరిక. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం ఉదయం కాదు కదా, 9 అయినా లేవనోళ్ళు చాలామంది ఉన్నారు. 10 అయినా సరే ఎవడు వెళ్ళొచ్చులే, పాటలు అయ్యి వెళ్ళొచ్చు, ఆరాధన మధ్యలో వెళ్ళొచ్చులే. ఎంత నిర్లక్ష్యం అండి దేవుడు అంటే. దేవుడు అంటే ఎంత భయము లేకుండా. అసలు ఈ రోజే దేవుడు నీకు ఒప్పుకోతే నువ్వు ఎక్కడ ఉంటావు? దావీదు అంటాడు, దేవా నీవు నాకు సహాయం చేసి ఉండని యెడల నేను శీఘ్రముగా మౌన స్థితిలోనికి, సమాధిలోనికి వెళ్ళిపోయేవాడిని. నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు కాబట్టి నేను ఈరోజు ఉన్నాను. కాబట్టి ఏం చేయాలి నువ్వు? ఉదయాన్నే లేచి, ఈ దినము దేవుని దినం, ఏం చేయాలి? దేవుని సన్నిధికి వేగిరమే రావాలి. లోకాసు సువార్త 24వ అధ్యాయం మొదటి వచనం చదవండి. లోకాసు సువార్త 24వ అధ్యాయం మొదటి వచనం. ఆదివారమున ఏమవుతుండగా? ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి యొద్దకు వచ్చి, ఎప్పుడట? ఉదయమున తెల్లవారుచుండగా. దేవుని యొద్దకు ఎప్పుడు వచ్చారు వాళ్ళు? ఏమా మధ్యాహ్నమా? ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు తెల్లవారుతుందా? ఎప్పుడు చీకటి తొలగిపోద్దా? ఆయన సమాధి యొద్దకు వెళ్ళి ఆయనను పూజిద్దాం అని సుగంధ ద్రవ్యాలు తీసుకుని ఉదయాన్నే సమాధి దగ్గరికి వెళ్ళారంట. వాళ్ళు రాయి తెరుస్తుంది, బోర్ను వెలిపిస్తున్నారు. అరే, సమాధి దగ్గర ఆయన శవాన్ని కూడా మిగల్చలేదు, పట్టుకుపోయారండి. అప్పుడు దేవదూత దిగి వచ్చి, ఎవరిని వెతుకుతున్నారమ్మా మీరు? సజీవుడైన దేవుడు ఇక్కడ ఎందుకుంటాడు? ఆయన మృతుల్లో ఎందుకుంటాడు? లేచిపోయాడు అని చెప్పారు. మన దేవుడు సజీవుడు, ఆయన మృతుడు కాదు. అలాంటి సజీవుడైన దేవుణ్ణి ఆరాధించడం అనేది ఎప్పుడు జరగాలట? వేకువనే, ఉదయం లేవగానే, ప్రభా నాకు ఈరోజు ఇచ్చారు నాయన, నా ఆయుష్కాలం పొడిగించారు ప్రభా. ఎంతమంది తెల్లవారుజాములు లేకుండా మంచం మీదే లోకాన్ని విడిచిపెట్టారు. నన్ను సజీవుడిగా ఉంచావు ప్రభా, నీకు వందనాలు. నా పాప శాపాలు తొలగించావు ప్రభా, నీకు వందనాలు. నా ఆయుష్కాలం పొడిగించావు ప్రభా, నీకు వందనాలు. మొదటి ఆరాధన నీవు మంచం దిగ్గానే చేయాలి. అర్థమైందా? అంతేగాని మన ఇష్టానుసారంగా ఈ రోజును మనం ఉపయోగించుకోకూడదు. ఈరోజు దేవుని రోజు, దేవుని దినం. కాబట్టి దేవుని బిడ్డలారా, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. కొంతమంది ఉంటారండి, ఉదయం లేవడంతో తిట్లుతోనే ప్రారంభిస్తారు ఆదివారాన్ని. కొంతమంది బూతులు, కొంతమంది శాపనాకారాలు పెడుతూ లేస్తారు. ఎంత బాధకరమైన విషయం అండి. దేవుని బిడ్డలారా, మన నోటిని శుద్ధి చేసుకుని ప్రభువును స్తుతించడానికి
మనము శనివారమే సిద్ధపడి ఆదివారం కొరకు ఎదురు చూడాలి. అలాగే మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించుట, దేవుని గణపరచుట, దేవుని స్తుతించుట చాలా విలువైన శ్రేష్టమైనవి మనం గుర్తించుకోవాలి. కనుక నీవు ఎప్పుడు లేస్తున్నావు, ఎప్పుడు వస్తున్నావు దేవుని సన్నిధికి? ఏమండి, నీకు ఒక కాలాన్ని పెట్టాడు దేవుడు, నీకు ఒక సమయాన్ని పెట్టాడు. కాలాన్ని మీరి, సమయాన్ని మీరి నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు హర్షిస్తాడా? ఒక గంట లేటుగా ఆఫీస్కి వెళ్ళండి, స్కూల్కి వెళ్ళండి, కాలేజీకి వెళ్ళండి, గెట్అవుట్ అండి, నువ్వు రావట్లేదండి. అర్థమైందా? దేవుని సన్నిధికి కాలానికి ముందే మనం ఉండాలి. అది దేవుడు సంతోషించే విషయం. నీకు పాటలు ఉండవు, నీకు ఆరాధన ఉండదు, ఏమండి, నీకు మొదటి ఆశీర్వాదం ఉండదు. అంటే నీవు దేవుని సన్నిధిని అంత నిర్లక్ష్యం చేస్తున్నావని నీకు నీవే దేవునికి సాక్ష్యం చెప్పుకుంటున్నావు. నా ఇష్టం, నా సమయం, నా రోజు. వాడు చచ్చిపోయాడు ధనవంతుడు బైబిల్లో. ఆడు పాతాళానికి వెళ్ళి యాతన పడుతున్నాడట. అప్పుడు అబ్రహామును కూర్చొని లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు. ఏం నా కుమారుడా అన్నాడు. అమ్మో, నేను ఈ పాతంలో యాతన పడుతున్నాను, ఉండలేను బాబోయ్, లాజరును పంపించి చిటికి నీళ్ళతో నాకు నోరు తడపడానికి నీటిని పంపించమన్నాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు, నా కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతయు నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించావు. నీకు ఇష్టం వచ్చినట్టుగా, నాకు ఇష్టం వచ్చినట్టు కాదు, దేవునికి ఇష్టం వచ్చినట్లు కాదు అని ఖచ్చితంగా అబ్రహాం చెప్పాడు. కాబట్టి దేవుడు నీకు తెలిస్తే, దేవుని భయం నీకుంటే గడగడ వణుకుచు దేవుని సన్నిధికి రావాలని దావీదు చెప్తున్నాడు. ఆయన సన్నిధిలో గడగడ వణుకుడి అంటున్నాడు. అది దేవునికి ఇష్టమైంది, అది దేవునికి శ్రేష్టమైంది. కాబట్టి మనము ఆదివారం కొరకు సిద్ధపడిన వారంగా, ఆదివారం కొరకు ఆశపడి ఆయన వాక్కు కోసం మనం ఆయన దగ్గరకు వచ్చి యథార్థముగా దేవుని ఆరాధించాలని దేవుడే మనం చెప్పాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా తండ్రిని ఆరాధించు కాలం వచ్చిందని. కనుక ఆ రీతిగా మనమందరం సిద్ధపడి ఆరాధన చేసేందుకు యథార్థతను కలిగిన వారమై, మన నోటిని శుద్ధి చేసుకున్న వారమై, మన హృదయాన్ని పవిత్రపరుచుకున్న వారమై ప్రభువుని ఆరాధించడానికి సిద్ధపడదాం. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దయచేసి సిద్ధపడిన వారు మీ చేయి పై